ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి మోకాలేసి అడుగుతున్నాడు, మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి ప్రభువా. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఎవరు కూడా ఆయన ముట్టరు. ఈయన వెంటనే ఇలా ముట్టి, నాకు ఇష్టమే, ప్రభువే ఈ వ్యాధిని ఇచ్చాడు, ప్రభువే ఈ శ్రమని ఇచ్చాడు, ప్రభువే ఈ దుఃఖాన్ని ఇచ్చాడు అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ మన ప్రభు మనకు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. మనకు విడుదలనిస్తాడు. మనమున్న కష్టంలో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క మాటను వదిలితే ఎన్నో దూతలు దిగి వస్తారు. అక్కడ ఉన్న పరిస్థితి మారిపోతుంది. ఆ కష్టంలో ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ ఇదే మీ చిత్తం అవుతే నన్ను దీనిలో అనుమతించండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని బలపరచడానికి దూతలు దిగి వచ్చాయి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తుతో, మరి ఎందుకు దూత వచ్చాయి? తండ్రి చూడలేకపోయాడు కొడుకు ఇది అడుగుతుంటే అని చెప్పేసి. శరచ్చాల్లో కూడా ప్రజలు ప్రభు యొక్క హస్తాన్ని చూశారంట యోసేపు మీద. అలా అంచెలంచెలుగా ఆయన జీవితంలో ఆయన ముందుకెళ్తూ ఉన్నప్పుడు కష్టంలో నుండి కూడా బయటికి వచ్చే మార్గము కూడా ప్రభువే తెరచాడండి. హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ప్రభు యొక్క చిత్తము ఎలా ఉంటుంది, మరి కొన్ని విషయాలు మన జీవితంలో అవుతూ ఉన్నప్పుడు మరి ఇది ప్రభు చిత్తమే కదా, నేను ప్రభు దగ్గర అడిగే కదా నేను ఇది చేశాను, మరి ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది అని కొన్నిసార్లు మనం ప్రశ్న వేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు నేను ప్రభు యొక్క సన్నిధిలో అడిగే కదా నేను ఇది చేశాను, లేకుంటే ప్రభు దగ్గర నేను వాక్యంలో నాకు ప్రభు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే కదా నేను చేశాను, మరి ఇవంతా నేను చేసిన తర్వాత కూడా ఎందుకు నా జీవితంలో మరి ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు అని చెప్పేసి ఎన్నోసార్లు ప్రశ్న మనం వేస్తూ ఉంటాం. సో ఈరోజు ఈ వాక్యం మనం అర్థం చేసుకోగలిగితే మనము ఏ సంతోషంతో మనం వెళ్తాం తెలుసా? ఎస్, ప్రభు యొక్క చిత్తాన్ని నేను చేస్తున్నాను అనే ఒక కన్ఫర్మేషన్తో ఈరోజు ఈ వాక్యం విన్న మనం అందరం కూడా తప్పకుండా వెళ్తాం అన్నమాట. సో జెరమయా 29:11, For I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you hope and a future. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని ఈ వాగ్దానమును మరి మనం ఈరోజు మెడిటేట్ చేయబోతూ ఉన్నాం. ఎన్నోసార్లు మనం ఏమనుకుంటామంటే క్రిస్టియన్స్గా, నేను ఈ శ్రమలో వెళ్ళటానికి ప్రభు ఆశపడుతున్నాడేమో, లేకుంటే ఈ బాధలు నేను వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడేమో, లేకుంటే మనం ఎప్పుడు కూడా ఏం చూస్తూ ఉంటామంటే శ్రమనే చూస్తాము, బాధనే చూస్తాము, కానీ దాని తర్వాత వచ్చే ఆ సమాధానం వైపు మన కళ్ళు వెళ్ళదండి. అంటే ఈ శ్రమ తర్వాత, ఈ బాధ తర్వాత, ఈ ఇబ్బంది తర్వాత ప్రభు నాకు ఇచ్చే దీవెన వైపు మన కళ్ళు మనకు వెళ్ళవు కదండి. ప్రభు ఎప్పుడు కూడా మనకేం గుర్తు చేస్తుంటాడంటే, నీ జీవితంలో నేను మేలు మాత్రమే చేయటానికి ఆశపడుతున్నాను అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభు దేనికన్నా ఇది నీకు అవసరం లేదు, ఇది నీకు వద్దు, నేను తీసేసాను ఇది నీ జీవితంలో నుండి అని ప్రభు ఏదైనా మాట్లాడినట్లయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రభు ఏదో ఇంకా మేలైనది మన కొరకు ఉంచాడు, ఏదో శ్రేష్టమైనది ప్రభు మన కొరకు ఉంచాడు, లేకుంటే ఏదో ఒక మంచిది మన కొరకు ప్రభు ఉంచాడు అని మనం తెలుసుకోవాలి అనేది ఈ యొక్క వచనంలో మనము ధ్యానించవచ్చు అన్నమాట. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, నీకే ఒక హాని కూడా తీసుకురావటం కోసం కాదు. సో మనం దీన్ని ఎక్కడ ధ్యానించబోతున్నామంటే మార్క్ 1వ అధ్యాయము 40 వచనం నుండి 45 వచనాల వరకు. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు ఆయన శుద్ధుడయ్యాడు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే
ఒక కుష్ఠరోగి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన వెళ్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఆ కాలంలో ఎవరు కూడా ఒక కుష్ఠరోగిని ముట్టడానికి వారికి వీలు లేదు. ఎందుకు తెలుసా? వారిని ముట్టుకుంటే అదే వ్యాధి వారికి కూడా వచ్చేస్తుందేమో అని, లేకుంటే అది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఆ ప్రజలు ఏం చేస్తారంటే కుష్ఠరోగి అందరినీ కూడా పక్కకు పెడతారన్నమాట. సో ఆయన జీవితంలో చూస్తూనే ఉన్నాడు, ఆయనకు స్వస్థత వస్తుందా రాదా, లేకుంటే విడుదల వస్తుందా రాదా అని చెప్పేసి ఈయన ప్రశ్న వేస్తూనే ఉన్నాడు అన్నమాట ఈ వ్యక్తి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన తెలుసుకున్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, మోకాలేసి అడుగుతున్నాడు కదండి. మనము కూడా మన జీవితంలో మనం ఏం చేయం తెలుసా? ప్రభు దగ్గర అడగము, ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నీ చిత్తమేనా, నీకు ఇష్టమా ప్రభువా, ఇది నేను చేయాలని ఆశపడుతున్నాను కానీ నీకు ఇష్టమా ప్రభువా, నేను ఈ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను, మరి మీ మనసులో ఏముంది, మీ హృదయంలో ఏముంది అని అడగటానికి మనకు కొన్నిసార్లు మనసు రాదండి. కానీ ఇక్కడ ఈ కుష్ఠరోగి ఏం చేశాడంటే ఫస్టే ఈ వ్యక్తి నాకు స్వస్థత ఇవ్వగలుగుతాడు అని తెలిసిన వెంటనే ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మోకాలేసి మరి అడుగుతూ ఉన్నాడు, లార్డ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్ అని అంటున్నాడు. అంటే మీకు ఇష్టమైతే ఏం చేయమంటున్నాడు, నన్ను స్వస్థపరచండి ప్రభువా అని ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఎవరు కూడా ఆయనను ముట్టరు. ఈయన వెంటనే ఇలా ముట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే నాకు ఇష్టమే అని అంటాడండి. హల్లెలూయా. దీంట్లో మనం ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే లోకంలో ఎంతమంది వద్దన్న మన జీవితంలో ఎంతమంది నీకు స్వస్థత రాదు, నీకు విడుదల రాదు, దీంట్లో నుండి నువ్వు బయటికి రాలేవు అని వారు చెప్పినా, ఎంతమంది మన దగ్గర వచ్చి మాట్లాడటానికి వారికి ఇష్టం లేకపోయినా, లేకుంటే దాని గురించి మనతో చెప్పటానికి వారికి ఇష్టం లేకపోయినా, మన ప్రభు చిత్తంలో అది ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా దాన్ని ఆపలేరండి. హల్లెలూయా. సో ఈ కుష్ఠరోగి ఏమయ్యాడంటే ఆ రోజు స్వస్థతను పొందుకొని ఆయన వెళ్ళాడండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని స్వస్థతను ఈ ప్రభు ఆయనకు ఇవ్వటం జరిగింది కదండి. ఈరోజు మన జీవితంలో ఎవరైనా వచ్చి ఈ అప్పు బాధల నుంచి నువ్వు బయటికి రాలేవు, ఈ రోగంలో నుండి నువ్వు బయటికి రాలేవు, ఈ కష్టంలో నుండి నువ్వు బయటికి రాలేవు, ఈ నష్టంలో నుండి నువ్వు బయటికి రాలేవు అని చెప్పే ఎంతోమంది మన జీవితంలో ఎదురవ్వచ్చు కదండి. ఇక్కడ ఈ కుష్ఠరోగి ఆయన జీవితంలో కూడా ఎంతోమంది చెప్పి ఉండొచ్చు, అయ్యా ఇక నువ్వు ఈ నగరంలో నుండి నువ్వు బయటికి ఉండాలి, లేకుంటే నీకు ఇక స్వస్థత లేదు, నీకు విడుదల లేదు అని ఎంతోమంది చెప్పి ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తంలో అది ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే స్వస్థతని ఇచ్చాడు. ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతాడంటే నేను నీ జీవితంలో మేలు చేయటానికి ఆశపడుతున్నాను. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపవాది దేనికి వస్తాడంట? అపవాది దేనికి వస్తాడు? మన దగ్గర ఉన్న అన్నిటినీ కూడా దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, ఇంకా మన దగ్గర ఉన్న జీవాన్ని తీసేయటానికి ఎవరు వస్తారు? అపవాది వస్తాడు. కానీ మన ప్రభు దేనికి వస్తాడంట? మనకు జీవాన్ని ఇవ్వటానికి ఆయన వస్తాడంట. హల్లెలూయా. మనకు నెమ్మదిని అంటే మనసులో ఒక శాంతిని ఇవ్వటానికి ప్రభు వస్తాడంట. ఎంతోమంది ఏమంటూ ఉంటారంటే ప్రభువే ఈ వ్యాధిని ఇచ్చాడు, ప్రభువే ఈ శ్రమని ఇచ్చాడు, ప్రభువే ఈ దుఃఖాన్ని ఇచ్చాడు, ప్రభువే ఈ బాధని ఇచ్చాడు అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ వ్యాధి ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ప్రభు ఇస్తాడా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ప్రభువే మీకు వ్యాధి ఇచ్చి ఈ ప్రభువే మీకు స్వస్థత ఇస్తే ఆయన ప్రభు ఎలా అవుతాడు? ఆ ప్రభు మంచి ప్రభు అవుతాడా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీకు సరిగా అర్థం అవ్వాలి. ఈ ప్రభువే మీకు వ్యాధినిచ్చి ఈ ప్రభువే మీకు స్వస్థత కూడా ఇచ్చాడు అనుకోండి, మీ మనసులో ఏమొస్తుంది? ఫస్ట్ అబ్బాయి ఇంత కన్నింగ్ ప్రభు ఆయన ఇచ్చాడు మళ్ళీ తీసేసాడు, గొప్ప ప్రభు అని చెప్పాలి ఆయనను.
ఎంతమందికి అర్థమైంది? మన ప్రభు మనకు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. మనకు విడుదలనిస్తాడు. మనమున్న కష్టంలో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. నేనేమంటున్నా అంటే ప్రభు వచ్చేమో దాన్ని మన జీవితంలో, ఆ వ్యాధిని ఆయన అనుమతించవచ్చేమో, లేకుంటే ఆ కష్టాన్ని ఆయన అనుమతించవచ్చేమో, కానీ అది ప్రభు దగ్గర నుంచి అది రాదండి. హల్లెలూయా. దాంట్లో నుంచి విడిపించే వ్యక్తిని మనం ఏం చేస్తామంటే, ప్రభువే అనుమతించాడు కదా, ఇలాగే ఉందాం అనుకుందరు అంటూ ఉంటాం కదండి. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఏం మాట్లాడుతుండంటే, నేను నీ జీవితంలో ఉన్నతమైనది మాత్రమే చేస్తాను, నీకు మంచిది మాత్రమే చేస్తాను, నిన్ను ఉన్నత స్థానంలో మాత్రమే నేను పెడతాను, నిన్ను గొప్ప వ్యక్తిగానే నేను నిన్ను చేస్తాను అని చెప్పే వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో కూడా మనం ఎక్కడంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ప్రభు ఎక్కడన్నా వెళ్ళి ఎవరికన్నా వ్యాధిని ఇచ్చాడా? వెళ్ళి నన్ను ముట్టి వ్యాధి ఇచ్చాడా ఎవరికన్నా? ఎవరన్నా ప్రాణంలో ఉన్న వ్యక్తి దగ్గర వెళ్ళి ప్రాణాన్ని తీసేశాడా? లేకుంటే ఎవరి దగ్గరైనా వెళ్ళి వారు దుఃఖంలో ఉన్నారనుకోండి, ఇంకా దుఃఖపరిచాడా వారిని? ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నీ కూడా ఉల్టా చేశాడు కదండి. మరణము కూడా ఆయన మాటకు లోబడిందండి. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనకేం తెలియజేస్తున్నాడంటే, నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, నీ జీవితంలో నేను మేలైన విషయాన్ని మాత్రమే చేయటానికి ఆశపడుతున్నాను. సో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు మన జీవితంలో ఏ హాని తీసుకురావటానికి కోసం కాదు, కానీ మనకు మేలు మాత్రమే మన జీవితంలో తీసుకొస్తాడు. సో రెండోది మనము ఏం ధ్యానించబోతున్నామంటే, 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఏది కూడా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును తప్పించు మార్గము కూడా కలగచేయును. ఎవరు కలగజేస్తారు? దేవుడా. ఇంకోసారి స్లోగా రీడ్ చేయండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఏది కూడా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. తప్పించు మార్గము కూడా ఆయనే కలుగచేస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి బాధలు ఉన్నాయండి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి? నేను చేతులు ఎత్తుతా, నాకు కూడా ఉన్నాయి. మీ కంటికి కనపడదు అంతే. మీకు వేల్లో ఉన్నాయి, నాకు లక్షల్లో ఉన్నాయి. అంటే మీకు కష్టం ఉంది, నాకు కష్టం ఉంది. మనందరికి కూడా ప్రభు ఏ కష్టాన్ని అనుమతించాడంట? మనము భరించే అంతగా. మనము ఏ శోధన ఇస్తే దేన్ని మనం జయించగలుగుతామో ఆ శోధననే మనకిచ్చాడంట. ఈరోజు ప్రభు మీకు ఏదైనా శోధన మీ జీవితంలో ప్రభు ఇచ్చాడంటే మీరు దాన్ని జయించగలుగుతారనే మీకు ఇచ్చాడు. ప్రభు మీకు ఈరోజు ఒక వ్యాధిని ఇచ్చాడంటే ఆ వ్యాధిని జయించటానికే ప్రభు మీకు ఆ శోధన మీ జీవితంలో ప్రభు అనుమతించాడు. మీరు ఏదన్నా ఒక అప్పు బాధలో మీరు వెళ్తున్నారు అనుకోండి, మీరు అనుకోవచ్చు, అబ్బా ఈ శోధన నుండి నేను ఎలా బయటికి వస్తా, ఈ కష్టంలో నుండి ఎలా వస్తా, ఈ కష్టం నేను తట్టుకోలేకపోతున్నానే అనే ఒక ప్రశ్న మీ హృదయంలో తట్టింది అనుకోండి. మీరేమనుకోవాలంటే, ప్రభు దీన్ని నా జీవితంలో ఎందుకు అనుమతించాడంటే ఈ కష్టంలో నుండి కూడా నేను బయటికి రాగలుగుతాను గనక. ఎస్,
ప్రభు యొక్క వాగ్దాన ప్రకారమే నేను ముందు అడుగు నేను వేసాను. ప్రభు యొక్క వాగ్దాన ప్రకారమే ఈ వ్యాపారం నేను ప్రారంభించాను. ప్రభు యొక్క వాగ్దాన ప్రకారమే ఈ సేవ నేను ప్రారంభించాను. ప్రభు యొక్క మాటను వినే నేను చేయటం నేను ప్రారంభించాను. లేకుంటే నేను ప్రభు యొక్క వాక్యంలో ప్రభు నాకు ఇచ్చిన కన్ఫర్మేషన్స్ ప్రకారం నేను ఇది చేయటం నేను ప్రారంభించాను. ఎస్, అనుకున్న రీతిగా అది వెళ్ళట్లే, కానీ ప్రభు ఎందుకు దాన్ని నా మార్గంలో తీసుకొచ్చాడంటే దాన్ని నేను మాత్రమే జయించగలుగుతాను గనక. హల్లెలూయా. ప్రభు ఎవరికి తెలుసా చాలా కష్టమైన శోధనలు అనుమతిస్తాడు. ఆ కష్టమైన శోధనలు కూడా జయించగలిగే వ్యక్తికి మాత్రమే. హల్లెలూయా. ఆ కష్టమైన శోధనను కూడా జయించగలిగే వ్యక్తికి మాత్రమే ప్రభు దాన్ని ఇస్తాడు. ప్రభు అబ్రహాముకి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆ నక్షత్రాలను చూడు, అలా ఉంటుంది నీ సంతతి అని ప్రభు అన్నాడు. కానీ అబ్రహాముకి అప్పుడు ఏదైనా అంటే ఏదైనా సంతానం ఆయనకు ఉన్నదా? సారా ద్వారా ఏది కూడా లేదండి. అంటే ఒక్క కొడుకన్నా ఉంటే చెప్పొచ్చు, ఆయన నా లైన్, నా జనరేషన్ని పైకి ఆయన తీసుకెళ్తాడు. ఈయన ఒక్కడే 10 భార్యలు పెట్టుకొని మొత్తం ఎక్స్టెండ్ చేస్తాడు. నా సంతతి తరములకు ఆయన ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పచ్చు. కానీ అక్కడ అబ్రహాముకి ప్రభు ఎలాంటి ఒక శోధన ఆయనకు అనుమతించాడని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రభు శోధించడు ఎవరిని కూడా. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ప్రభు ఎవరిని కూడా శోధించడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. అనుమతిస్తాడు. చాలా తేడా ఉంది దానికి దీనికి. ప్రభు ఏం చేశాడంటే అబ్రహాముకి దాన్ని అనుమతించాడు. ఎందుకు తెలుసా? ఆయనలో ప్రభు ఆ విశ్వాసాన్ని చూశాడు. ఈయన మాత్రమే ఏం చేయగలుగుతాడు? నేనిచ్చిన వాగ్దానాన్ని నమ్మగలుగుతాడు. ఈయన మాత్రమే 99 సంవత్సరాలు నా దగ్గర గొడవ పెట్టకుండా నేను ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మగలిగిన ఒకే వ్యక్తి అబ్రహాము మాత్రమే అని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే, అది ప్రభు యొక్క చిత్తముగా అయినా, ప్రభు ఆయనకు వాగ్దానం ఆయనకి ఇచ్చిన ఆ నక్షత్రాలను చూడు, అంతగా నేను నీ జనరేషన్ని, నీ తరమును నేను దీవిస్తాను అని ప్రభు అన్నప్పుడు అక్కడ ఆ వాగ్దానం ఏది కూడా అనుకూలంగా లేదండి. కానీ ప్రభు ఆ చిత్త ప్రకారం అబ్రహాము నడిచాడు గనక, ఈ చిత్తంలో నేను నడుస్తూనే ఉన్నాను, ప్రభు చెప్పిన ప్రతి మాటను నేను చేస్తూనే ఉన్నాను. నా కంటికి చూస్తే ఏది కూడా నాకు అనుకూలంగా లేదు, కానీ నేనేం చేస్తానంటే ఈ ప్రభుని నేను నమ్ముతాను. సారా నవ్వినా నేను ఈ ప్రభుని నేను నమ్ముతాను. 100 సంవత్సరాల అబ్రహాం ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారికి ఒక సంతానాన్ని ఇచ్చి ఆయన దీవించాడండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈయన మాత్రమే దాన్ని జయించగలుగుతాడు. యోసేపు వారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు, చిన్న వయసులో ఆయన ఉన్నప్పుడే ప్రభు ఏం చేశాడు? ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన కళలు ప్రభు ఇచ్చాడు, ఆయనకు దర్శనాలు ప్రభు ఇచ్చాడు. ప్రభు యొక్క చిత్తాన్ని ముందే యోసేపుకు ప్రభు ఏం చేశాడంటే చూపించి ఏం చేశాడంటే, రే నీ అన్నలే ఏం చేస్తారు? నమస్కరిస్తారా అని ప్రభు అన్నాడు. అంటే ఇదే నా చిత్తము, ఇది నీ జీవితంలో తప్పకుండా అవుతుంది, నువ్వు తప్పకుండా ఉన్నత స్థానానికి నువ్వు వెళ్తావు, అందరు కూడా నీకు నమస్కరిస్తారు, అంటే నీ అన్నలు కూడా నీకు నమస్కరించే అంతగా నేను నిన్ను హెచ్చిస్తాను అని ప్రభు ఒక వాగ్దానాన్ని మరి ఎవరికి ఇస్తున్నారు? యోసేపుకు ప్రభు ఇస్తున్నాడు. వెంటనే యోసేపు వెళ్ళి ఏం చేసేస్తున్నాడు? అందరికీ చెప్పేస్తున్నాడు. దాన్ని అనుమతించింది ఎవరు? చెప్పటానికి ఎవరు అనుమతించారు? ప్రభు. అంటే అంతే జ్ఞానం ఇచ్చాడు ప్రభు యోసేపుకి. అప్పుడు ఆ టైంలో ఆయన ఏం చేశాడు? వెంటనే వెళ్ళి వారి యొక్క అన్నలకు చెప్పేశాడు, వారి యొక్క తండ్రికి చెప్పేశాడు, అక్కడ ఉన్న అందరికి చెప్పేశాడు. కానీ చివరికి చూస్తే ఏమైంది? ప్రభు యొక్క చిత్తాన్ని ఆయన బయటికి చెప్పేసరికి ఆయన ఏం చేసేసారంటే ఆయన సొంత అన్నలు అమ్మేశారు. బతికుండోడిని చూసి చచ్చిపోయాడని చెప్పేసి ఏం చేశారు? వారి తండ్రి దగ్గర వెళ్ళి చెప్పేశారన్నమాట.
అంటే దీన్ని ఎవరు అనుమతించారు? ప్రభువే అనుమతించాడు. కానీ ఆ ప్రభు ఆ శోధనను ఆయన అనుమతించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే చేస్తూ నడిచే యోసేపు ఆయన జీవితంలో ఏమైందంటే, ప్రభువే ఇచ్చాడు కదా ఆ వాగ్దానం, మరి అన్నీ సులభంగా అవ్వాలి కదా ఆయన జీవితంలో. ఎవరికి తెలుసా ఉన్నదిలో కష్టమైన ఒక మార్గం ఎవరు వెళ్తారో తెలుసా? చాలా బలమైన వాగ్దానాల్లో ఉన్నవారు. ప్రభు ఈరోజు మీకు ఏదైనా గొప్ప వాగ్దానం ప్రభు ఇచ్చాడు అనుకోండి, మిమ్మల్ని ఆ మంటలో మిమ్మల్ని నడిపించిన ఆయన ఏం చేస్తాడంటే, తప్పకుండా మీకు దానికి కావలసిన బలము, మీకు కావలసిన ప్రజలు, మీ చుట్టూ ఉన్న ప్రజలు, మీకు కావలసిన జ్ఞానము, మీకు కావలసిన అన్నిటినీ కూడా తగ్గిన సమయంలో సమకూరుస్తాడు. హల్లెలూయా. సో అదే అయింది యోసేపు వారి యొక్క జీవితంలో కూడా. వాగ్దానం వచ్చింది, వాగ్దానం వచ్చి ఆ మాటను వెంటనే అందరికి చెప్పేసరికి సొంత అన్నలు ఆయనను అమ్మేశారు. ఆయన ఈజిప్ట్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? శరచ్చాల్లో కూడా ప్రజలు ప్రభు యొక్క హస్తాన్ని చూశారంట యోసేపు మీద. సో అలా అంచెలంచెలుగా ఆయన జీవితంలో ఆయన ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, ప్రభు ఆ కష్టంలో నుండి కూడా బయటికి వచ్చే మార్గము కూడా ప్రభువే తెరచాడండి. హల్లెలూయా. వెంటనే యోసేపు ఒక ప్రధాన మంత్రిగా అవటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మీకు ఇచ్చిన ఏదైనా ఒక వాగ్దానంలో మీరు, ఇది నాకు కష్టంగా ఉంది, ప్రభు నాకు ఈ వాగ్దానం ఇస్తే, ప్రభువే నాతో ఇలా మాట్లాడితే, నేను ఎందుకు ఈ శ్రమలో వెళ్తున్నాను, నేను ఎందుకు ఈ కష్టంలో వెళ్తున్నాను అనే ఒక ప్రశ్న మీకు ఉన్నట్లయితే, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇచ్చిన వాగ్దానమును నా చిత్త ప్రకారం నడుస్తున్నా కనుక దాంట్లో నుండి బయటికి తీసుకొచ్చే మార్గం కూడా నేనే తెరుస్తాను. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు అదే చేశాడండి. ఫస్ట్ ప్రభు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఆయన ఏం చేస్తాడంటే, ఫస్టే పిక్చర్ చూపిస్తాడు. ఇలా ఉంటుందిరా నీ జీవితం, ఇలా నేను నిన్ను దీవిస్తాను అని ప్రభు కొన్నిసార్లు ముందే మనకు చూపించి మనల్ని దానిలో నడిపిస్తాడు. అంటే ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? మనకు తెలియాలి మన జీవితంలో మనల్ని దీవించింది ఈ ప్రభువు, మనల్ని హెచ్చించింది ఈ ప్రభువు, మనల్ని ఈ కష్టంలో నుండి బయటికి తీసుకొచ్చింది ఈ ప్రభు, ఈ నష్టంలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చింది ఈ ప్రభు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కష్టంలో వెళ్ళినా నష్టంలో వెళ్ళినా నేను ఏది కూడా నీకు శక్తికి మించింది నేను నీకు ఇవ్వలేదు. నువ్వు మాత్రమే ఈ లోకంలో ఆ కష్టంలో ఆ నష్టంలో నుండి నువ్వు బయటికి రాగలవు. మీరున్న పరిస్థితిలో, మీరున్న కష్టంలో నన్నే ప్రభు పెట్టినా నేను దాన్ని జయించలేను. ఎందుకు తెలుసా? మీకు మాత్రమే ఆ శక్తి ఉంది, మీకు మాత్రమే ఆ వాగ్దానం ఉంది, మీకు మాత్రమే ఆ కృప ఉంది. నాకున్న కష్టంలో మా డాడీని పోయి పెట్టామనుకోండి, మా డాడీ జయించలేడు. మీకున్న కష్టంలో నేను వచ్చి ఎదిరించాలని అనుకుంటే నేను కూడా దాన్ని జయించలేను. ఎందుకు తెలుసా? మీకు ప్రభు దాన్ని అనుమతిస్తే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేది కూడా ఆయనే. ఎందుకు తెలుసా? మనల్ని ఇలాంటి కష్టంలో నష్టంలో ఆయన మనల్ని తీసుకెళ్తాడు. మన విశ్వాసం ఇక్కడ ఉందనుకోండి, విశ్వాసం ఇంకా పైకి వెళ్ళాలి. మనకు ప్రభు పట్ల ఇంతే ఉందనుకోండి విశ్వాసం, ప్రభు ఏం చేస్తాడంటే, ఈ విశ్వాసం ఆయనకి సరిపోదు, ఇంకా నా పట్ల విశ్వాసం ఇంకా పెరగాలి. ఎంతే ఉందనుకోండి మీ ప్రేమ ప్రభు పట్ల, ఏది వట్టిగా చర్చికి మాత్రమే వస్తున్నారనుకోండి, ప్రభుని మీరు ప్రేమించాలనుకోండి, డమ్మని ఒక బామ్ వేస్తాడు. వేసి మంచిగా వెళ్తున్న జీవితంలో, ఏంది ప్రభు మంచిగా వెళ్తున్న జీవితంలో టక్కని ఇలాగొచ్చి ఒక బామ్ వేసేసావు. అప్పుడు ఆ కష్ట మార్గంలో ఎవరు తోడుగా లేనప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు చూడండి, అప్పుడు ఆ ప్రేమ పెరుగుతుంది. అబ్బా ఈయనే కదా నన్ను నడిపించింది ఆ మార్గంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కష్టంలో లేని వారి గురించి నాకు తెలియదు. అంటే ఆ శ్రమలో, బాధలో, దాంట్లో వారు వెళ్తున్నప్పుడు మనకు అర్థమవుతుందండి కదండి. సో ప్రభు ఈరోజు మనకేం మాట్లాడుతున్నాడంటే,
ఆయన చిత్త ప్రకారము మనం నడవటం మనం ప్రారంభించాలి. లూక్ 22వ అధ్యాయము 42 నుండి 44 వచనాల వరకు మరి మనం ధ్యానించి మరి మనం ముగించబోతూ ఉన్నాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అంతేనా? అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అడుగుతున్నాడంటే, ఈ కప్ నా దగ్గర నుంచి తీసేయండి ప్రభువా. తండ్రి దగ్గర విన్నపం చేస్తున్నాడు. అంటే సిలువకు వెళ్ళే మార్గంలో ఉన్నాడు అన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తు. వెంటనే తండ్రి వైపు చూసి, ప్రభువా, ఇది మీ చిత్తమైతే దీన్ని తొలగించండి, ఒకవేళ కాకపోయినా పర్వాలేదు ప్రభువా, నేను నడిచి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ఒక మాటను చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క మాటను వదిలితే ఎన్నో దూతలు దిగి వస్తారు. అక్కడ ఉన్న పరిస్థితి మారిపోతుంది. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా మారిపోతుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అని అడుగుతున్నాడు కదండి. ఆ కష్టంలో ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ ఇదే మీ చిత్తం అవుతే నన్ను దీనిలో అనుమతించండి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలాంటి ఒక వ్యక్తిగా మనం మారగలగాలండి. ప్రభువా, ఇది నాకు అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు ప్రభువా, దీనిలో నేను నడిచి వెళ్ళటానికి నాకేమివ్వండి, శక్తిని ఇవ్వండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని బలపరచడానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తుతో. మరి ఎందుకు దూత వచ్చాడు? దూతలు దిగి వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తుని బలపరచడానికి. ఎందుకు తెలుసా? తండ్రి దాన్ని చూడలేకపోయాడు. కొడుకు ఇది అడుగుతుంటే అని చెప్పేసి కదండి. ఆ తండ్రి కొడుకున్న ఆ సంబంధాన్ని చూడండి. పైనుండి తండ్రి ఏం సమాధానం ఆయన ఇవ్వలే. అలాగే వెళ్ళు అని తండ్రి యొక్క చిత్త ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు నడుస్తూ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని పంపించాడంటే దూతలను పంపించాడు బలపరచడానికి కదండి. మనము కూడా, ప్రభువా, ఇది నాకు అనుకూలంగా లేదు ప్రభువా, అయినా నేను నడిచి వెళ్తాను, దీనిలో నేను జయిస్తాను, దీనిలో నేను ఒక విజయాన్ని నేను తీసుకొస్తాను, మీరు నాకు తోడుగా ఉండండి ప్రభువా అని మనం ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు ఆ తీర్మానాన్ని ఆయన తీసుకొని సిలువ వైపు ఆయన వెళ్ళాడో ఏమైందండి? ఆయన మరణం ద్వారా మనకు స్వస్థత, మనకు విడుదల, మనకు రక్షణ, మనకు ఒక కాపుదల, మనము ప్రభు యొక్క బిడ్డలంగా మనం అయ్యామండి. హల్లెలూయా. We all became sons and daughter of God because Jesus obeyed the will of the Father. ఈరోజు మీరు నేను కూడా రక్షణ మనం పొందుకున్నామంటే, ఈరోజు మీరు నేను కూడా మనకు స్వస్థత దొరకటానికి మనకు ఒక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అని మనకొక నమ్మకానికి కారణం ఏం తెలుసా? తండ్రి యొక్క చిత్త ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు నడిచాడు గనక. హల్లెలూయా. సో ఈరోజు కూడా మన జీవితంలో మనం ఏం చేయాలంటే, ప్రభువా, నేను మీ చిత్త ప్రకారం నేను నడుస్తాను, మీ మనసులో ఏముందో అది నేను చేస్తాను, మీరు ఏమనుకుంటున్నారో అది నా జీవితంలో చేయండి, ప్రభువా నాకు తోడుగా ఉండండి అని మనం అడిగినప్పుడు తప్పకుండా ఆ కష్టంలో ఆ నష్టంలో కూడా మనకు తోడుగా ఆయన ఉంటాడు. తర్వాత ఏమవుతుందంట, మనము చేరవలసిన గమ్యాన్ని తప్పకుండా ఆయన చేరుస్తాడు. హల్లెలూయా కదండి. సో అదే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జెరమయా 29:11 ప్రకారం ప్రభు ఏమంటాడంటే, ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, నేను నీ జీవితంలో నేను ఉంచిన ఆ ప్లాన్స్ అన్నిటినీ కూడా నేను తప్పకుండా నేను నెరవేరుస్తాను. చాలామంది ఏమని అంటూ ఉంటారంటే, మేము ప్రభుని నమ్ముతున్నాం, ప్రభుని విశ్వసిస్తున్నాము అని చాలామంది అంటూ ఉంటారు కదండి. ప్రభుకు నా పట్ల ఇది ఉందా, అది ఉందా,
చాలామంది ప్రవచనాల వెనక తిరుగుతారు. చాలామంది అదని ఇదని దాని వెనక తిరుగుతూ ఉంటారు. కానీ మనకు మంచి జీవితం మనకు రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభుని దాని పట్ల మనం నమ్మాలి. ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర ఏమన్నారంటే, మేము ఈ స్వస్థతలు మేము నమ్మము, ప్రభు మాకు హాస్పిటల్ ఇచ్చాడు కదా దాన్ని నమ్ముతాం, అక్కడ ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడు అని అన్నాడు. వెంటనే నేను అన్నాను, మీ విశ్వాస ప్రకారం మీకు అవుతుంది. హాస్పిటల్లోనే వెళ్ళి మీరు స్వస్థ ప్రభు మీకు ఇస్తాడంటే అక్కడ ప్రభు మీకు తప్పకుండా ఇస్తాడు, ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకో వ్యక్తి వచ్చాడు. ఇంకో వ్యక్తి వారి యొక్క అమ్మకు 3 monthsలో క్యాన్సర్లో వారు మరణించాలన్నమాట. 3 monthsలో మరణించాలన్నమాట. ఇక్కడ వాగ్దానాలు ఎలా ఉంది? ప్రభు మీకు మంచి ఇది చేస్తాడు, మేలు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి వాగ్దానాలు ఎలా ఉన్నాయి అన్నమాట. 3 monthsలో క్యాన్సర్లో మరణించాలి వారి యొక్క అమ్మ. వారి యొక్క అమ్మ నమ్మదన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఈ కొడుకు మాత్రమే చర్చికి వెళ్ళేదంట. ఆయన ఏం చేశాడంట, యెషయా 53, ఐజయా 53:5 ప్రకారం, ప్రభువా మీ గాయాల ద్వారా మా అమ్మకు స్వస్థత అని చెప్పేసి ఆయన ఎప్పుడంతా వాళ్ళ అమ్మని చూస్తాడో అదే చెప్తూ ఉంటాడంట. వాళ్ళ అమ్మ కోపం వచ్చిందంట, రే ఇంకా 2 months ఉంటాను, నన్ను మంచిగా చూసుకో అని వాళ్ళ అమ్మ చెప్తూనే ఉందంట. 3 months 6 months అయిందంట. అంటే 3 monthsలో మరణిస్తామని చెప్పేసి 6 months అయిందంట. సరేలే అని చెప్పేసి టెస్ట్కి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారంట, ఇంకా 1 monthలో మీరు మరణిస్తారు, ఇంకా 2 monthsలో మీరు మరణిస్తారు. తర్వాత 9 months తర్వాత వారు హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ చూసి వెంటనే షాక్ అయ్యాడంట. మీకు క్యాన్సర్ లేదు, మీకు ఏం లేదేంది, ఎక్కడ పోయింది అని డాక్టర్ అడిగాడంట. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది అంటున్నానంటే, ప్రభు మన జీవితంలో ఒక మంచి విషయం ఆయన మన జీవితంలో చేయాలంటే మనం ఏం నమ్మాలంటే, ప్రభు ఇది నా జీవితంలో చేయగలుగుతాడు. హల్లెలూయా. ఒక గుడ్డి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్తున్నాడు. ఇద్దరు వెళ్తున్నారు. అయ్యా మాకు చూపు కావాలి అని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారన్నమాట. మరి నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. వెంటనే వారు అంటున్నారు, మేము నమ్ముతున్నాము అని అంటున్నారు. మరి నీ విశ్వాస ప్రకారమే అది అవ్వును గాక అని చెప్పేసి వెంటనే ఇద్దరికి కూడా చూపించి పంపించేసాడు. అంటే నీ విశ్వాసము ఈరోజు ప్రభు పట్ల ఎలా ఉంది అని ప్రభు ఈరోజు మీకు ఒక ప్రశ్నను ఆయన వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రభుని పూర్తిగా నమ్మగలిగితే, ప్రభువా ఇది నా జీవితంలో నువ్వు చేయగలుగుతావు, ఇది నా జీవితంలో నువ్వు చేయగలుగుతావు, ఈ కష్టంలో నుండి నువ్వు ఎలా తీసుకొస్తావో నాకు తెలియదు కానీ నువ్వు తీసుకురాగలుగుతావు, ఈ బాధల నుండి నేను ఎలా బయటికి వస్తానో నాకు తెలియదు కానీ నువ్వు తీసుకురాగలుగుతావు, నీ చిత్తము నా జీవితంలో మంచిదే గనక అది ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ ప్రభువా నా జీవితంలో చేసి ముగించండి అని అడిగే ఒక వ్యక్తిగా మనం అయినట్లయితే ప్రభు తప్పకుండా మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నేను చేయాలని అనుకున్న కార్యాలు మంచిది మాత్రమే అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, నేను మొన్న ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభువా ఆ కాలంలో అయిన గొప్ప కార్యాలు ఎందుకు ఈ కాలంలో అవ్వట్లే? ఆ కాలంలో ఎవరికైనా చెయ్యి తక్కువ ఉందనుకోండి, దైవజనుల దగ్గరనే వెళ్తారంట, చెయ్యిని ఇలా సెట్ చేసి పంపించేస్తారు. వాళ్ళు చెయ్యి ఇలా అనీవన్గా ఉంటే వీళ్ళు చెయ్యిని ఇలా సెట్ చేసి పంపించేస్తారంట దైవజనులు. వారి కారు వస్తే 2 పక్కన కూడా ప్రజలు ఉంటారంట. ప్రజలు ఉండి వారు ఏం చేస్తారంటే ఆ దైవజనుడు వారు కలవలేరు అనమాట. అంటే అంత క్రౌడ్ ఉంటుంది కదా, వారు వెళ్ళి ఆ కార్ని ఇలా ముట్టుకునేదంట. కార్ని ముట్టుకుంటే క్యాన్సర్ రోగులు, పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతున్న వారందరూ కూడా వెంటనే హీల్ అయ్యి వారు వెళ్ళిపోయేదంట. ఒక వ్యక్తి అయితే 14 మందిని 14 పీపుల్ని మరణంలో నుండి లేపాడంట. అంటే మరణంలో ఉన్న వ్యక్తిని ఇలా లేపేశాడంట. అంటే నేను ఆ బుక్స్ అంతా నేను చదువుతున్నప్పుడు ప్రభు దగ్గర అడిగా, ఏంది ప్రభువా ఈ కాలంలో అంతగా ఏం అవ్వట్లేదు కదా ప్రభువా అని అంటే, ప్రభు ఒకటే ఏమన్నాడంటే, ప్రజలు నన్ను నమ్మటానికన్నా ఈ లోకాన్ని చాలా నమ్మటం వారు ప్రారంభించారు.
ఈ లోకాన్ని వారు చాలా వాళ్ళు నమ్మటం వారు ప్రారంభించారు. తప్పు కాదండి, మెడిసిన్ తప్పు కాదు, హాస్పిటల్స్ తప్పు కాదు. నేను కూడా వెళ్తా హాస్పిటల్కి, నేను కూడా వేసుకుంటాను మెడికేషన్. కానీ ఈ లోకం దేనికి అలవాటు అయిపోయారంటే, ఈ లోక విషయమైన సమాధానానికి వారు చాలా అలవాటు అయిపోయారు. మరి ప్రభుకి ఆ ప్రాముఖ్యత వారు ఇవ్వట్లేదు అని ప్రభు తెలియజేశాడు అన్నమాట. కానీ త్వరలో రాబోతున్నాయండి, త్వరలో రాబోతున్నాయి. చర్చెస్ విల్ బీ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేసెస్ ఆన్ దిస్ హోల్ ఎర్త్. దేవాలయాన్ని చూసి ప్రజలు వణికే దినాలు వస్తాయి. నేను ఎందుకంటున్నానంటే, మనం అంత్య దినంలో మనం దిగుతున్నాం. ప్రభు యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, అంత్య దినంలో ప్రతి ఒక్కరిపై నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. మీకు పాస్టర్ దైవజనులు అవసరం లేదు, మీరు ప్రవచనం చెప్తారు అందరికీ, మీరు స్వస్థపరుస్తారు రోడ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా. అంత బలమైన ఒక ఆలయాన్ని ప్రభు తిరిగి పరిశుద్ధాత్ముని ద్వారా గొప్ప కార్యాలను మన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేనేం ప్రార్థిస్తున్నానంటే, ప్రభువా, వరంగల్లో మన స్థలం అలా ఉండాలి. ఈ హాల్ మీరు కూర్చున్నారు కదా, ఈ హాల్ లాగా కనీసం ఒక 100 కట్టాలి. మీకు విశ్వాసం లేదా? ఇదే అయిపోలే మా కన్స్ట్రక్షన్. కానీ నా నమ్మకం ఏంటంటే, ప్రభువా, ఇలా అట్లీస్ట్ 100 లేవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు ప్రభు యొక్క శక్తిని చూడటానికి రావాలి. ప్రజలు ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి రావాలి. ప్రజలు ప్రభులో ఉన్న ప్రేమను వారు ఎక్స్పీరియన్స్ చేయడానికి వారు రావాలి. హల్లెలూయా. అంతగా ప్రభు ఇంకా రానున్న దినముల్లో చేయబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే నేను చూశాను, కొన్ని దర్శనాల్లో నేను చూశాను, ఈ హాల్లో 1 ఇంచు కూడా గ్యాప్ లేదు, 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా ఈ ప్లేస్ మొత్తం కూడా మరి ప్రభు యొక్క దేవదూతలతో, మరి ప్రభు యొక్క ప్రజలతో వారు కూర్చోవటం, మరి ప్రభు నాకు ఒకసారి చూపించాడు అన్నమాట. నేనేం నమ్ముతున్నానంటే, ప్రభు తప్పకుండా రానున్న దినముల్లో ఈ ఆలయం మాత్రం కాదండి, ఎక్కడంతా ఒక్కొక్క ఆలయం ఉందో ప్రతి ఆలయంలో కూడా జామ్ ప్యాక్గా ఉండాలి. ప్రజలు ప్రభు యొక్క సన్నిధిని వారు ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.